ఈ రోజు అన్న సమారాధనకు విచ్చేయుచున్న భక్తులందరకు స్వాగతం సుస్వాగతం। మా ఇంటి ముందే ఉన్న వినాయకుడు దగ్గర ఈ రోజు అన్న సమారాధన జరుగుతుందండి। నేను హైదరాబాద్ ఎంగేజ్మెంట్ కి వెళ్ళి వచ్చేసరికి నైట్ 8 అయిందండి। వస్తూనే ఇలా వీడియో తీశానండి। క్యూ కట్టి ఉన్నారు చూడండి మహిళలంతా। ఇలా ఇటుపక్క సందులో కూడా ఉన్నారు అందరూ। మా సందులు కొంచెం ఇరుకండి, కానీ మా మనసులు మాత్రం చాలా విశాలమండి। మేమంతా కష్టజీవులమండి, కానీ కడుపులో ఉన్నది తీసి పెడతామండి। మా కమిటీ పిల్లలు గాని ఈ మహిళలు గాని ఎంతో కష్టపడ్డారండి। అన్నీ ఒక్కళ్ళిద్దరు చేస్తే అయ్యేయి కాదండి। కమిటీ మొత్తం బజార్ మొత్తం ఒకే మాట మీద ఉండి అందరూ కలిసి తలా ఒక చెయ్యి వేసి ఇలా చేస్తున్నారు। మా వీధిలోని మహిళలమంతా అన్నింట్లోనూ ముందుంటామండి। ఏ పనైనా ఇంతే సునాయాసంగా చేసేస్తాము। ఇలా సపోర్ట్ చేస్తూ కూడా ఉన్నారండి మా వాళ్ళు। పైన చూసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా, అందరికీ అన్నీ అందే విధంగా ఇలా చూస్తూ ఉన్నారు పైనున్నవారు। ఇప్పుడు మనం వినాయకుడు ముందుకు కూడా వెళదామండి। అక్కడ డెకరేషన్ చేశారు, చూద్దామా? చూడండి, ఇక్కడ వెల్కమ్ అని అయితే రాశారు। ఈ ముగ్గులు వేశారండి, శిరీష వేసిందంటండి ఈ ముగ్గు। ఇంకా పక్కన ఇంకొకటి ఉందండి, ఆ ముగ్గుకైతే బంతి పువ్వులతో అలంకరణ చేసి అందులో దీపాలైతే వెలిగించారండి। చాలా బాగుంది కదా ఈ ముగ్గు అయితే। అందరూ తలా ఒక చెయ్యి వేసి ఈ డెకరేషన్కి అయితే హెల్ప్ చేశారంటండి। ఇదే డెకరేషన్ వాళ్ళైతే దీనికి కూడా చాలా ఖర్చు అవుతుందండి, అందుకనే మా వాళ్లే చేస్తారు ఇవన్నీ అని నేను చెప్తున్నానండి। డెకరేషన్తో సహా ఈ ముగ్గులు కూడా అండి। శుభ సూచకమైన ఈ స్వస్తిక్ గుర్తు ముగ్గులాగే వేశారు। ఇక్కడ తులసి కోట కూడా పెట్టారండి। ఈ రోజు వేసిన ఈ గరిక గజమాల చాలా బాగుందండి। అందులో మా వినాయకుడు ఇలా నాగమయ్య పడిగలు వచ్చి ఇంకా చాలా బాగున్నాడు కదా। ఈ డెకరేషన్ అయితే ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి అవుతుందండి। మా పెద్దమ్మేమో ఈ ముగ్గులు బాగున్నాయి, ఏ ఫోటో తీసివా అని అడుగుతుంది। నేను తీసే పెద్దమ్మ అని చెప్పా, నేను కూడా ఫోటో దిగండి ఈ ముగ్గు దగ్గర। అంతేనా? నైటు మా వాళ్ళు మేము చిన్న సరదాలండి మాకు। ఇలా కబడ్డీలు ఆడుకుంటాం ప్రతి సంవత్సరం కూడా। నైట్ భోజనాలు అయిన తర్వాత 10, 11, 12 దాకా కూడా ఒక్కోసారి ఇలా సరదాగా ఉంటామండి పిల్లలతో, పెద్దలు అందరం కలిసిపోయి అయితే ఇలా ఆడుకుంటామండి। ఇంకా పిల్లల చేత కూడా కొన్ని ఆటలు అయితే ఆడిస్తాము। ఇలా ఆడవాళ్ళం అందరం ఆడటానికి ఇదేదో చిన్న ప్రోగ్రాం లాగా పెట్టుకుంటామండి। కుంటూళ్ళలో అవి ఆడలేం కదా ఇప్పుడు, అందుకని ఇలా కబడ్డీ పెట్టుకొని చిన్నగా కబడ్డీ అని వాళ్ళు వస్తే ఇలా ఒకళ్ళు వస్తే వాళ్ళని పట్టుకోవడానికైతే ట్రై చేస్తారండి। నచ్చిన కోత వాళ్ళు అంటే ఒక్కొక్కళ్ళు ఏమో పకోడీ అని ఆడతారు, నేనేమో యూట్యూబ్ అని ఆడానండి। కానీ నేను ఆడేటప్పుడు ఎవరు వీడియో తీయలేదండి, నేను ఖాళీగా ఉన్నప్పుడే ఈ వీడియో తీశాను। మేమంతా ఇలా సరదాగా ఆడుకుంటామని మీకు చూపించాలి కదా, అందుకనే ఇలా వీడియో తీశానండి। లోపుగా వచ్చిన బొడ్డోడిని అయితే పట్టుకున్నారండి మా వాళ్ళు। ఇక్కడ పిల్లలు కోలాటం కర్రలు తెచ్చుకొని ప్రాక్టీస్ చేస్తున్నారండి। వాళ్ళని చూసి మా బుడ్డది కూడా ఇలా వేస్తుందండి। పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు అని అంటారు కదా, అది నిజమేనండి। వాళ్ళు వేసే ప్రతి స్టెప్ ఇది చూసి మళ్ళీ వేస్తుందండి। చూడండి, వాళ్ళు ఎలా కొడితే అలా కర్రలా కొడుతుంది, వాళ్ళు ఎటు తిరిగితే అటు తిరుగుతుంది। అందరికైతే ముచ్చటగా ఉంది మా బుడ్డది ఇలా వేస్తుంటే అండి, అందుకే వీడియో తీస్తున్నాను। నిన్న మంగళవారం మా తమ్ముడు వాళ్ళదేనండి పూజ, లక్ష్మీ ప్రసాదాలు చేసింది, పూజ అయితే అయిపోయిందండి। మా బుడ్డితల్లి కూడా వచ్చి చూస్తాను చూడండి। ఇక్కడ వినాయకుడికి మండపంలో చేసిన డెకరేషన్ అయితే ఎందుకు నాకు చాలా నచ్చిందండి, ఎందుకంటే మా వాళ్ళు డెకరేషన్ చేయడానికి వెళ్తారు మా బజార్లో ఉన్న మా వాళ్ళంతా, అందుకని ఈ డెకరేషన్ చాలా బాగా చేశారండి। లక్ష్మి చేసిన ప్రసాదాలు పూర్ణాలు, పులిహార, శనగల గుగ్గిళ్ళు। శిరీష, రాణి, కళ ముగ్గురు కూడా భజన కార్యక్రమం పెట్టించారండి। ఈరోజు లేడీస్ వాళ్లే చందాలు వసూలు చేసి ఈ కార్యక్రమాన్ని పెట్టించడం జరిగిందండి। ఇప్పుడే స్టార్ట్ అయిందండి ప్రోగ్రాము, విజయవాడ నుంచి వచ్చారు వీరంతా కూడా। 3 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి పెట్టించారండి, ఇప్పుడు రెండవసారి। మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళైతే, పాటలు పాడేవాళ్ళైతే మొత్తం 7-8 మంది అయితే వచ్చారండి। మా బజార్లో ఉన్న అందరూ అయితే పనులు తొందరగా తీర్చుకొని భోజనాలు చేసేసి బయటికి అయితే వచ్చారండి। ముందుగా ప్రసాదాలు తీసుకొని ఇక్కడ భజనకైతే కూర్చున్నాము। పిల్లలు పెద్దలు కూర్చోవడానికి ఇలా మ్యాట్లు అయితే వేశారు, ఇంకా కింద కూర్చొని వాళ్ళకైతే ఇటు పక్క కుర్చీలు కూడా వేశారండి। మా వీధంతా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతోందండి ఈరోజు। ఇదిగోండి మా ఇంటి ముందే నాన్న కూర్చున్నాడు, ఇక్కడ మా నాన్నగాడు, పక్కన మా అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు, ఇలా ఇళ్ల ముందు కూడా కూర్చొని ఉన్నారు చాలామంది।
ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు, ఈ పాటలు పాడేవాళ్ళు కూర్చోవడానికైతే ఇలా స్టేజీ అయితే కట్టారండి. ఈ భక్తి పాటలు హోరెత్తిపోతుందండి. ఇంకా మా వాళ్ళైతే ఇలా స్టెప్పులు వేస్తున్నారు చూడండి. మన సనాతన ధర్మాన్ని పోనీయకుండా ఇలా భజనలు భక్తి పాటలతోని నృత్యాలు చేయడం చాలా చాలా హర్షించదగ్గ విషయం అండి. ఏదో పెగ్గేసి సినిమా పాటలకి డ్యాన్సులు వేయడం కాదండి, ఇలా దేవుడు పాటలకి భక్తి పాటలకి ఇలా వేస్తే ఇది గొప్ప విషయం అండి. మన హిందూ సంస్కృతిని ఎన్నో దేశాల వాళ్ళు పాటిస్తున్నారు, కానీ మనం మాత్రం వాటిని తుంగలో తొక్కుతున్నాము. కానీ మార్పు మొదలైందండి, అది మా బజార్ నుండే స్టార్ట్ అయింది. చూడండి, మా వాళ్ళు అమ్మవారి పాట ఇక్కడ పెట్టారు, ఎల్లమ్మ తల్లి పాట. ఆ తల్లి పాటకి మా వాళ్ళు భక్తి పారవశ్యంలో ఇలా నృత్యం చేస్తున్నారు చూడండి. మా వాళ్ళంతా ఇలా హుషారుగా స్టెప్స్ వేస్తుంటే ఇంకా పాటలు పాడే వారికి కూడా హుషారు వచ్చేస్తుందండి. అసలు మీ బజార్ని ఎంత బాగా చేస్తున్నారమ్మా, మీరు చేస్తుంటే మాకు ఇంకా ఎక్కువ పాటలు పాడాలనిపిస్తుంది అని అయితే చెప్తున్నారు వారు. ఈ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో మా వీధంతా ఏకమైపోతామండి. అందరం ఒక్క మాట మీద ఉంటాము, ఒకటే మాట ఒకటే బాట అన్నట్టుగా ఉంటారు మా వాళ్ళంతా కూడా. ఇక్కడ ప్లేస్ సరిపోవడం లేదండి, ముందు ఉన్న వాళ్ళు ఇక్కడ వేస్తే వెనక ఇంకొక బ్యాచ్ వెనక వేస్తున్నారండి, ఇంకా ఆ వెనక మగపిల్లలు కుర్రవాళ్ళు వేస్తున్నారండి. ఇక్కడ 3 బ్యాచ్లుగా అయితే వేస్తున్నారు. భక్తి పాటలకి ఇలా పారవశ్యంలో మా వాళ్ళు చేస్తున్న నృత్యాలు చూడండి. నేను సాంగ్ పెట్టకూడదు కదా, నాకు కాపీ రైట్ వస్తుందని నేను అదైతే మ్యూట్లో పెట్టేసి ఇలా వాయిస్ అయితే ఇస్తున్నాను. దద్దరిల్లిపోతున్న మా రంగనాయక స్వామివారి బజారు. మా వాళ్ళు కోలాటాలు కూడా స్టార్ట్ చేశారండి. పిల్లలైతే 4 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారండి. అందరూ ఇలా కోలాటం కర్రలు తెచ్చుకున్నారు, ఎవరికి వారే తీసుకొచ్చుకొని ఇలా ప్రాక్టీస్ చేసి పిల్లలతో అయితే వేపిస్తున్నారు. ఈ కోలాటం కూడా 2 బ్యాచ్లుగా వేస్తున్నారు. అందరూ ఒకే చాట వేయడానికి ఇక్కడ వెడల్పుగా ప్లేస్ లేదండి, అందుకనే ఇలా వేయడం జరుగుతుంది. పెద్ద గ్రూపుగా మా పిల్లలంతా కోలాటం వేస్తున్నారు చూడండి. భక్తి పాటలకి ఇలా పూనకాలతో ఊగిపోతున్నారండి మా వాళ్ళు. ఇప్పుడు కోలాటం వేసేవారంతా ఇలా 2 లైన్లుగా నించుని అయితే వేస్తున్నారు. ఇక్కడ కమిటీ పిల్లలంతా డ్యాన్సులు వేస్తున్నారండి. మొత్తం 3 స్టెప్పులుగా వేస్తున్నారండి మా వాళ్ళు డ్యాన్సులు. భక్తి పాటలకి ఇలా పారవశ్యంతో నృత్యాలు అయితే చేస్తున్నారు. భక్తి అంటే ఇలా చూపించాలి కదా, ఇలా దేవుళ్ళ పాటలకి డ్యాన్సులు వేయటమే చాలా మంచి విషయం. ఇక్కడ అందరికీ ఉత్సాహం అయితే వచ్చేస్తుందండి. అసలు చప్పట్లు కొట్టి అంటే భజన చేసి మేము కూడా ఎంతో ఎనర్జీతో చేసామండి. ఎందుకంటే ఈ భజన వల్ల మన చేతులకు రక్త ప్రసరణ మంచిగా జరుగుతుందని అలా చేసాము. భజన కార్యక్రమాలు అయితే అయిపోయినాయండి. ఇప్పుడు హారతి పాట పాడుతున్నారు, హారతి అయితే ఇచ్చారు స్వామివారికి. ఈ ప్రోగ్రామ్ చేసిన వారికి సన్మానం చేయడం జరిగిందండి. ఇవాళ మన వీడియో ఇదేనండి, లైక్ కొట్టండి.